మాకు తెలుసు కదా, మా ఫాదర్ మా మదర్ బాధని చెప్పుకుంటే యాజ్ ఎ తెలిసిన పర్సన్స్ అయినా బాధపడతారు. అయ్యో ఇలా జరిగిందా, ఒకసారి మరి మాట్లాడదాం, కూర్చోబెట్టి అబ్బాయిని ఏదైనా చెప్పగలిగితే చెప్దామని అన్నారు. అంటే సరేనండి అని అంటే, డాడీ మేమందరం కాన్ఫరెన్స్ లో ఉన్నాం. ఇంకో ఫోన్ లో ఒక పక్క పార్దు అన్న ఫోన్ చేసి అతనితో మాట్లాడారు. ఇలా మా చెల్లి ఇలా ఉంది కదా, మరి పరిస్థితి, నువ్వు ఇప్పటి వరకు చేసిన మిస్టేక్ లేవో చేసేసావు, అన్ని పక్కన పెట్టేద్దాం, మీ మావయ్య గారు ఇలాగా బిజినెస్ ఏదో పెట్టిద్దాం అనుకుంటున్నారు, పోనీ అదన్నా చేస్తావా, ఏమన్నా బిజినెస్ చేస్తానంటే దానికి ఏదో ఒకలాగా సపోర్ట్ చేస్తాం, యాజ్ ఏ బ్రదర్ మేము చేస్తామనంటే దానికి నువ్వెవడం. సో అలాంటి మనిషిని మీరు సపోర్ట్ చేస్తూ మీ మీడియా వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చున్న నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని తీసుకొచ్చి మీరు రోడ్డు మీద ఎలా పెడతారు, ఒక ట్యాగ్ లైన్ చేసి, అంటే అన్న వాళ్ళ అన్న అని పిలిచిన ప్రతి ఒక్కరితో కట్టేస్తారా? ఎలా కడతారు? ఒక అన్నోన్ పర్సన్ ని తీసుకొని వచ్చి ఒక ఫోటోలో ఒక చిన్న ఏదో ఒక క్రాప్ చేసి ఆ ఫోటోని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే మీరు వితౌట్, అంటే నన్ను ఒక్కసారి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నన్ను ఎవరు కాంటాక్ట్ చేయకుండా, ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోకుండా ఎలా నా కుటుంబం మొత్తం అక్కడ చూస్తే మీరు స్క్రోల్ అవుతున్నాయి, అక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ వేశారు. మరి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఎందుకు వేయలేదండి? వాళ్ళ చెల్లేది, వాళ్ళ బావేడి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు? అంటే ఎక్కడున్నా ఆడపిల్ల సఫర్ అవ్వాలా? ఎందుకు సఫర్ అవ్వాలి? పెళ్లి చేసి కట్నాలు ఇచ్చి, ఆడపడిచి కట్నాలు ఇచ్చి, లాంఛనాలు ఇచ్చి, నా పిల్ల బాగుంటది కదా అని ఏదో ఇచ్చి పెళ్లి చేస్తే అదంతా ఫేక్ అని తేలినా కూడా అడ్జస్ట్ అయ్యాం. తర్వాత కూడా నన్ను బతకనివ్వకుండా, సరే లీగల్లీ వెళ్దాము, ఎందుకు ఇదంతా గొడవ అనుకొని లీగల్లీ వెళ్తున్నా. ఎక్కడ వాళ్ళని అల్లరి చేయలే ఎవరు, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ. మేమే ఏ రోజు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఇళ్ళకి ఎవ్వరం వెళ్ళలేదు, ఏ చిన్న గొడవ కూడా చేయలే, చాలా డీసెంట్ గా బిహేవ్ చేసాం. కానీ వాళ్ళు ఏం చేశారు, మా ఇంటికి వచ్చారు, మొత్తం కుటుంబం పెద్ద అల్లరి, పెద్ద రచ్చ చేసేసి, ఎంత దరిద్రంగా మాట్లాడి వాళ్ళ కుటుంబం మొత్తం ఏవేవో మాట్లాడేసి ఏవో బురద జల్లేసి వెళ్ళిపోయారు. అక్కడ అందరూ ప్రూఫ్ ఉన్నారు, మొత్తం మా అపార్ట్మెంట్ మొత్తం ఆ రోజు అక్కడే ఉన్నారు. ఎలా మాట్లాడతారు మీరు? అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఒక్కటి కూడా మంచి మాట లేదు మీ దగ్గర, మీలాంటి వాళ్ళకి ఎలా ఇచ్చారండి ఇలాంటి మంచి అమ్మాయిని, అసలు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అర్ధరాత్రి 2ంటికి మా ఇంటికి వెళ్ళి నాతో ఛాలెంజ్ చేసి ఫోన్లో, ఏది వీడియో కాల్ మాట్లాడాం కదా, ఏదైతే రిలీజ్ చేశానో ఆ వీడియో కాల్ బిఫోర్ అనమాట 2 o'clock నాతో ఇది 3 o'clock విత్ టైం ఉంది నా దగ్గర, స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా. వెళ్ళి మా ఇంటికి వెళ్ళి నాతో ఛాలెంజ్ చేసి, మీ నాన్న మార్కెట్కి ఎట్లా వెళ్తాడో చూస్తా, వర్క్కి ఎట్లా వెళ్తాడో చూస్తాడు, వర్క్ ప్లేస్ లో మొత్తం అల్లరి చేస్తా, ఎలా కాపురం రావు నువ్వు, కాపురం ఎట్లా చేయవు నువ్వు ఎలా వర్క్కి వెళ్తావు చూస్తా, నీ వర్క్ ప్లేస్ లో కూడా డిస్టర్బ్ చేస్తా అన్నాడు. యాజ్ ఇట్ ఈస్ మా హస్బెండ్ క్యారెక్టర్ అబ్బాయికి ఫోన్ చేశాడు, సూర్య తన పేరు, తను కూడా కాల్లోకి తీసుకోమంటే తీసుకుంటా. మా మేనేజర్ కి ఫోన్ చేశాడు, నాకు లైఫ్ లేకుండా చేయమని అడిగాడు, నా దగ్గర అది కూడా రికార్డు ఉంది, ఆయన కూడా కావాలంటే కాన్ఫరెన్స్ లోకి వస్తారు ఇప్పుడు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేస్తూ, నా ఫ్రెండ్స్ కి, నా బెస్ట్ ఫ్రెండ్స్ కి అందరికి కాల్ చేస్తూ, ఎక్కడ నన్ను ఊపిరి తీసుకొని చేస్తున్నాడు. అయినా కూడా మేము బతుకుతున్నాం కదండి, ఎందుకు ఇలా రోడ్డుకి ఎక్కించి ఎక్కడో ఒక మూలకు బతుకుతున్న ఫ్యామిలీని తీసుకొని